హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మనం లేట్ చేయకుండా మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. మన ఛానల్ 1Kకి చాలా దగ్గరలో ఉంది. వాళ్ళని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. Holy Grail. ఈ రోజు ఉత్తరప్రదేశ్లో ప్రయాగరాజ్లో కుంభమేళ అనేది స్టార్ట్ అయింది. ఇది ఫిబ్రవరి 25, 2025 దాకా జరుగుతూ ఉంటుంది. అయితే ఇప్పుడు ఇంటర్నెట్ లో దీన్ని మహాకుంభమేళ అని అంటున్నారు. చాలా మంది దీన్ని మహాకుంభమేళ అనే పిలుస్తున్నారు, కానీ ఇది నిజానికి ఒక నార్మల్ కుంభమేళ మాత్రమే. అయితే ఇవే కాకుండా 7 సంవత్సరాలకు జరిగే ఒక కుంభమేళ, 3 years కి ఒకసారి జరిగే కుంభమేళ, 6 and 12 and 144 years జరిగే కుంభమేళ, అండ్ ఇవన్నీ మన హిందూస్ కి చాలా ఇంపార్టెంట్. మహాకుంభమేళ అనేది చాలా రేర్ గా ఉంటుంది. ఈ మహాకుంభమేళ చిన్న కుంభమేళ కన్నా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇవన్నీ విషయాలు ఈ ఫుల్ వీడియోలో తెలుసుకుందాం. మనకి నార్మల్ గా కుంభమేళ అంటే ఇక్కడ అఘోరాలు వస్తారు, నాగా సాధువులు వస్తారు, ఇవే తెలుసు. అసలు దీని వెనకాల ఉన్న హిస్టరీ ఏంటి? మీలో చాలా మంది క్షీరసాగర్ గురించి తెలిసే ఉంటుంది. ఈ క్షీరసాగరం మొదలైంది ఇంద్రుడి వల్ల. ఇంద్రుడు దేవుళ్ళకి రాజైనా సరే ఆయనకి కొద్ది అహంకారము, కొద్దిగా లెక్కలేని తనం ఉంటుంది. అంటే తనే గొప్ప అనే భావన. అండ్ ఇంకొకళ్ళు వచ్చేసి దుర్వాస మహర్షి. ఈయన ఒక గొప్ప గురువు. ఈయన వాళ్ళ శిష్యులకి చాలా మంచి విషయాలు చెప్పాడు. అలాగే ఇతనికి కోపం కూడా చాలానే ఉంటుంది. ఆయనకి ఎవరు గౌరవం ఇవ్వకపోయినా, ఎవరు తక్కువ చూసినా గానీ అతనికి కోపము చాలా వచ్చేది. అండ్ అలాగే అతను ఒక రోజు ఇంద్రలోకాన్ని అంటే స్వర్గానికి వెళ్ళాడు. అప్పుడు దేవతల రాజైన ఇంద్రుని కలిసేటప్పుడు అప్పుడు దుర్వాస మహర్షి ఇంద్రునికి ఒక గిఫ్ట్ తెచ్చాడు. అది ఒక మాల ఇంద్రునికి ఇచ్చాడు. ఆ గిఫ్ట్ తీసుకుని తన యొక్క వాహనమైన ఐరావతం మీద పెట్టాడు. దాని విలువ దేని ఐరావతము దాన్ని కింద వేసి తొక్కేసింది. అది చూసిన దుర్వాస మహర్షి ఎక్కడ లేని కోపం వచ్చింది. ఆయన ఇచ్చిన గిఫ్ట్ ని అలా ఆయన ముందే పడడము దుర్వాస మహర్షికి నచ్చలేదు. అయితే నువ్వు ఏ పదవి చూస్తే ఇంత అహంకారంతో ఉన్నావో అవన్నీ నీ నుంచి దూరం అవుతాయి. నీ పవర్ పోతుంది, నీ రాజ్యం పోతుంది, నీ నగలు పోతాయి, నీ ఆస్తి మొత్తము పోతుందని శపిస్తాడు. దేవతలు తన వైభవాన్ని కోల్పోతారు, అలాగే వీక్ అవుతారు కూడా అని శపించాడు. దానితో ఇంద్రునితో సహా దేవతల పవర్ మొత్తము కోల్పోయారు. అయితే అప్పుడే రాక్షసులు దేవుళ్ళ మీద గెలవడం మొదలైంది. రాక్షసులకు రాజు అయిన దానబలి మొత్తం యూనివర్స్ ని జయించాడు. భూలోకము, స్వర్గలోకము మొత్తం అష్ట కష్టాలు పడుతున్నాయి. ఇంకా దేవతలు ఏమి చేసేది లేక మహావిష్ణు దగ్గరికి వెళ్ళాడు. అప్పుడే మహావిష్ణు వాళ్ళకి పాల సముద్రం గురించి చెప్పాడు. యూనివర్స్ లో ఒక చోట పాల సముద్రం ఉంది, దాంట్లో అమృతం ఉంది, అదిగా అక్కడ అమృతం ఉంది, అమృతంతో పాటు చాలా నిధులు కూడా ఉన్నాయని చెప్పాడు. అట్లనే మీ యొక్క శక్తిని కూడా మళ్ళీ మీకు పొందేటట్టు చేసుకోవచ్చు అని చెప్పాడు. కానీ దాని నుంచి అమృతం బయటికి రావాలంటే సముద్ర మదనం చేయాలని చెప్తాడు. దానికి కేవలం దేవతలు మాత్రమే సరిపోరు, దేవతలతో పాటు దానవులు కూడా కావాలని చెప్పాడు. అప్పుడు దేవతలు దానవులు కలిసి ఒక అగ్రిమెంట్ కి వచ్చారు. అదేంటిదంటే సముద్రం నుంచి ఏవైతే వస్తాయో అవి సగం సగం పంచుకోవాలని అగ్రిమెంట్ పెట్టుకున్నారు. అది కూడా అమృతంతో సహా అని అగ్రిమెంట్ కి వచ్చాడు. సముద్ర మదనానికి అందరూ సిద్ధమయ్యారు. అయితే కవ్వంగా మందార పర్వతాన్ని పెట్టారు. అప్పుడు తారుగా నాగులకి రాజైన వాసుకిని తీసుకున్నారు. అయితే దేవతలు వాసుకి తోకవైపు ఉంటే రాక్షసులు వాసుకి తలపైనున్నారు. వాసుకి నుంచి వచ్చిన విషయాన్ని తీసుకోవడం రాక్షసులకి చాలా కష్టమైంది. అలాగే మందార పర్వతాన్ని ఆపడం కూడా చాలా కష్టమైపోయింది. అప్పుడే మహావిష్ణువు కూర్మ అవతారాన్ని ధరించాడు. అంటే తాబేల అవతారాన్ని లుక్కి వచ్చాడు. అలాగే మందార పర్వతాన్ని తన మీద బ్యాలెన్స్ చేసుకుంటూ ఉన్నాడు. అలా మళ్ళీ చిలకరం మొదలు పెట్టాడు. అప్పుడే హాలాహలము బయటకు వచ్చింది. ఇది బయటపడితే యూనివర్స్ మొత్తం నాశనం అవుతుంది. అప్పుడే దేవతలకు దానవులకు ఏం చేయాలో కనబడలేదు. వెంటనే అందరూ మహాదేవునికి ప్రార్థించాడు. అప్పుడే మహాదేవుడు వచ్చి ఆ విషయాన్ని తన గొంతులో దాచుకున్నాడు. దానివల్లే ఆయనకి నీలకంఠుడు అని పేరు వచ్చింది. ఆ తర్వాత లక్ష్మీదేవి వచ్చింది. అప్పుడు లక్ష్మీదేవి మహావిష్ణుని తన భర్తగా స్వీకరించాడు. అలాగే కామధేను, ఉచ్చేసిన సహసు అనే 7 తలలున్న గుర్రాన్ని రాక్షసులు తీసుకుంటే ఇలా అన్ని పంచుకుంటూ ఉన్న సమయంలో చివరిలో ఇప్పుడే ధన్వంతరి వచ్చి ఒక కుండలో ఏదో తీసుకొచ్చాడు. ఒక కుంభం అంటే ఒక కుండ అని అర్థం. ఆ కుండలోనే అమృతం ఉంది. అప్పుడే ఆ కుండను తీసుకోవడానికి రాక్షసులు వస్తే దేవతలు వాళ్ళతో యుద్ధం చేయడం మొదలు పెట్టారు. అప్పుడే మహావిష్ణు ఈ కుండ బాధ్యత అనేది దేవతల గురువు అయిన బృహస్పతి ఇంకా మరియు సూర్య, శని అండ్ మరి చంద్రులకి అప్పగించాడు. అయితే వీళ్ళు నలుగురు తప్పించుకుంటే మాకు అమృతం దక్కదని రాక్షసులు ఆ నలుగురు వెంట పడ్డారు.
అప్పుడే మిగతా దేవతలు వాళ్ళని ఆపడానికి ట్రై చేయడం, ఇవన్నీ ప్రాసెసింగ్ జరుగుతుంది. అయితే ఆ నలుగురు ఒక చోట ఆగారు. అక్కడి నుంచి ఒక డ్రాప్ ఒక మీద పడ్డం, అది ఒక్కసారి కాదు 4 సార్లు జరిగింది. ఈ దేవదాన యుద్ధము 12 రోజులు జరిగింది. అయితే మనకు 12 రోజులు కాదు. అయితే మనకు 12 రోజులంటే మనకు ఒక సంవత్సరంతో సమానం. అయితే ఎర్త్ మీద దాదాపు 12 సంవత్సరాలు గడిచిపోయాయి. వీళ్ళు ఇలా పరిగెడుతూనే ఉన్నారు. కానీ ఒకటి దగ్గర నలుగురు ఆగారు. అప్పుడే ఆ డ్రాప్ అలహాబాద్ లోని ప్రయాగ్రాజ్ లో పడింది. అండ్ ప్రజెంట్ దీనే ప్రయాగ్రాజ్ అని పిలుస్తారు. మిగతా 3 సార్లు ఒక దగ్గర హరిద్వార్, ఇంకో దగ్గర ఉజ్జయిని, ఇంకోటి నాసిక్ లో చుక్కలు పడ్డాయి. ఈ డ్రాప్ పడిన ప్లేస్ అమృతం వల్ల డివైన్ గా మారాయి. అందుకే అక్కడున్న నదుల దగ్గర ప్రజలు వచ్చి అక్కడున్న పుణ్య నదుల్లో స్నానం చేస్తారు. ఇలా చేస్తే వాళ్ళు చేసిన పాపాలని పోతుందని నమ్ముతారు. దీని తర్వాత మహావిష్ణువు మళ్ళీ మోహిని అవతారం ఎత్తి మోహిని మాయ వల్ల దానవులు కాకుండా దేవతలకి అమృతాన్ని ఇచ్చాడు. సో అప్పుడే ఒక రాక్షసుడు దేవత వేషంలో వచ్చి అమృతాన్ని తాగాడు. అప్పుడు మహావిష్ణు చూసి సుదర్శన చక్రంతో తన తలని తీసేస్తాడు. అప్పటికే అమృతం లోపల వెళ్ళడంతో ఆ రాక్షసుని తల మొండము వేరైంది, కానీ ప్రాణాలతోనే ఉన్నాడు. వాళ్ళే రాహు మరియు కేతు. అప్పుడే దేవతలందరూ వాళ్ళ పవర్ రావడంతో దేవతలందరూ రాక్షసులని ఓడించారు. ఆ తర్వాత మొత్తం యూనివర్స్ వాళ్ళ ఆధీనంలోకి తీసుకుంటాడు. ఆ తర్వాత ఆ 4 చుక్కలు ఎక్కడైతే పడ్డాయో ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి, అంటే దేవదానవుల యుద్ధం పీరియడ్ పట్టి 12 సంవత్సరాలకు ఒకసారి ఈ పూర్ణ కుంభమేళ అనేది స్టార్ట్ చేస్తారు. టైప్స్ ఆఫ్ కుంభమేళ. నేను మీ అందరికి పూర్ణ కుంభమేళ అని చెప్పాను కదా, అది మీకు అర్థం కాకుండొచ్చు. నేను మీకు క్లియర్ గా చెప్తాను. దానికంటే ముందు కుంభమేళ ఎందుకు జరుపుకుంటారో చూద్దాం. యాక్చువల్లీ కుంభమేళ అనేది ఒక 1300 సంవత్సరాల కిందటనే వచ్చింది. ఈ పేరును తీసుకొచ్చింది ఆది శంకరాచార్యులు. అప్పుడు మహాదేవుని పూజించే వాళ్ళు ఒకవైపు మరియు మహావిష్ణువుని పూజించే వాళ్ళు మరొక వైపు మారారు. అలాగే శక్తిమాతను పూజించే వాళ్ళు కూడా ఒక సైడ్ ఉండేవాళ్ళు. వీళ్ళ వల్ల ఎప్పుడు ధర్మం గురించి వాదనలు జరుగుతూనే ఉండేవి. అప్పటికే మాఘమేళ అనే ఒకటి ఉండేది. అది మాఘమాసంలో మన పవిత్ర నదుల్లో మన నదులు అన్ని కలిసే చోటు. దాన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని అప్పటి వరకు నార్మల్ గా జరిగే కుంభమేళాని ఒక ఈవెంట్ గా మార్చారు. కుంభ అంటే కుండ అని అర్థం, అలాగే మేళ అంటే అందరూ కలిసి ఉండడము అని అర్థం. ప్రతి సంవత్సరం ఇక్కడికి వచ్చి హిందూ ధర్మం గురించి మాట్లాడుకోవడం మరియు అందరూ ఒకటే, మహాదేవుడు వేరు కాదు, విష్ణువు వేరు కాదు, శక్తి వేరు కాదు అని అందరూ ఒకటే అని చెప్పడానికి ఈ కుంభమేళ అనేది మొదలు పెట్టారు. ఈ ప్లేస్ ని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారంటే ఈ ప్లేస్ కి ఆ ముగ్గురు శక్తులకి సంబంధం ఉంది కాబట్టి. మహాదేవుడు హాలాహలం తాగి సమస్త సృష్టిని రక్షించాడు మరియు మహావిష్ణువు దేవతలను గెలిపించి దానవులను ఓడించి ఇంకా సమస్త సృష్టిని రక్షించాడు. అలాగే శక్తివాతమైన మహాలక్ష్మి ఈ ఇన్సిడెంట్ తోనే జన్మించారు. అయితే సమస్త సృష్టికి కారణం ఆ శక్తి మాతని. ఈ 3 విషయాలు చెప్పి అందరూ కలిసి మెలిసిగా ఉండేటట్టు చేశారు. అందుకే ఇందులో అఘోరాలు, నాగ సాధువులు మరియు అకార సాధువులు వీళ్ళు మహావిష్ణుని మెయిన్ గా పూజిస్తారు. కాలక్రమేణా మహాదేవులని ఇంకా మిగతా దేవులను కూడా పూజించేవాళ్ళు. ఆ తర్వాత కుంభమేళ ఇది ప్రతి 3 సంవత్సరాల్లో ఒకసారి హరిద్వార్, ప్రయాగరాజ్, నాసి మరియు ఉజ్జయినిలో ఏదో ఒక ప్లేస్ లో జరుగుతుంది. ఇది ఎలా చెప్తారంటే బృహస్పతి అంటే గురుడు మూన్ అండ్ సన్ తో ఏ ఇయర్ అయితే ఉంటుందో ఆ ఇయర్ జరుపుకుంటారు. అండ్ సెకండ్ వచ్చేసి అర్ధ కుంభమేళ. ఇందులో సన్, మూన్ అండ్ జూపిటర్ ఇవి 3 ఒక దగ్గర ఉన్నప్పుడు జరుపుకుంటారు. అంటే దీన్ని 2 పూర్ణ. అయితే ఇవన్నీ కలిపే ఒక సంవత్సరం ఉంటుంది. అదే దాదాపు 144 సంవత్సరాలకి జరుగుతుంది. అదే పూర్ణ కుంభమేళ. అదే మోస్ట్ పవర్ఫుల్ కుంభమేళ. అండ్ ఈ వీడియోకి ఇంతే గైస్. మరి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు బాయ్.